తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు ద్వారకా తిరుమల ఆర్ఎన్బి రహదారి భారీ గోతులతో దుర్భరంగా మారడంతో స్పందించిన జనసేన నాయకులు రోడ్డుకు మరమ్మతులు చేశారు. జనసేన మండల అధ్యక్షులు ప్రతి మదన్ సొంత నిధులతో 5 ట్రక్కుల రోడ్డు మెటీరియల్ వేస్ట్ తెప్పించి భీమడోలు సంత మార్కెట్ నుండి జంక్షన్ వరకు 5 ప్రాంతాల్లో రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్వయంగా పలుగు పార పట్టుకుని రోడ్డును బాగు చేశారు. నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో నిరసన ప్రదర్శన చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ధనార్జనే ప్రాధాన్యమన్నట్టుగా నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కూటమి పాలనలో నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమగా తయారైందని మండిపడ్డారు. తీర్పు చెప్పే అధికారం ఎవరు ఇచ్చారండి? దొంగలే వాళ్ళే మేమే సిట్ వేసుకుంటామంటే ఎట్లా? సిట్ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. సిట్టు కేవలం కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఒక చెయ్యి, ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంతే. సిట్ అంటే సిట్టు, సిట్ అంటే స్టాండ్ అంటే సిట్టు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే అది మాకు అది వద్దు, దాని మీద నమ్మకం చెప్తున్నాం. మూడోది, అనేక మంది కుటుంబాలు మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మరి ఇంటి పెద్దలు వాళ్ళ యొక్క ప్రాణాలు పోయినారు. ఈ యొక్క కల్తీ మద్యం తాగి 400 పైచిలకు మంది చనిపోయినటువంటి పరిస్థితిలో వారి కుటుంబాలని ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ప్రధానంగా మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం. అనుసంధానం అయిపోయి ఈ యొక్క వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారో ఏ విధంగా ఏ రూల్ ప్రకారం ఈ యొక్క వైన్ షాపుల వరకు మరి అంటకట్టారో దాని మీద మరి ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి అనర్హులను వెంటనే తీసివేయాలని చెప్పి కూడా ఇంకొక డిమాండ్ చేస్తాం. బాపట్ల జిల్లాకు 8వ జాయింట్ కలెక్టర్ గా భావన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న జాయింట్ కలెక్టర్ కు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్టీఓలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె జేసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహీరాత్యం గ్రీష్మ యుగ్మ శరద్భిః సప్తాస్య సంపరిదయః త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్ఞంతం భావే సర్వదా దిగ్విజయమస్తు సంకల్పిత సర్వకార్యాణి పూర్యతా ఫలసిద్ధిరస్తు ఉన్నత పదవి నా పేరు భావన విశిష్ట్. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఏసీయూటీ కృష్ణా చేశాను, తర్వాత సబ్ కలెక్టర్ పార్వతీపురం చేశాను, తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్ చేశాను, తర్వాత ఏఎస్ఆర్లో జాయింట్ కలెక్టర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను, తర్వాత కాకినాడ మున్సిపల్ కమిషనర్ చేశాను. ఇవి చేసాక ఇక్కడ ఈరోజు జాయిన్ చేశాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. బాపట్ల ఈజ్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్. I'm looking forward to work here with 100% dedication and hard work. జాతీయ అవార్డు గ్రహీత నరసింహానంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా టీజర్లోని కొన్ని డైలాగులు మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా ఉన్నాయని తెలంగాణ మహిళా సంఘాలు ఆరోపించాయి. తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ మహిళలను అవమానించేలా సంభాషణలున్నాయని ఆరోపిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ కి మహిళా సమైక్య ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను విడుదల కానివ్వబోమని, అవసరమైతే సెన్సార్ బోర్డును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ సారాయి దుకాణం అని టైటిల్ సినిమా పెట్టారు. మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది. మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా? తెలంగాణలో మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిపించారు. ఆ కోస్తా ఏంది, లంజలు, ఇది బూతు మాటలు. అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? కల్చర్ ఏమవుతుంది? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఖబర్దార్
ఆ నరసింహ దర్శకుడు నరసింహ అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది. అతను ఇలాగే చేసేది, మరి అతను చూడట్లేదా? మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా? మహిళలంటే అంత చులకననా? అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళంతా లంజలా? అంటే ఎమ్మెల్యేలు వాడుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలను వాడుకుంటున్నారా? అందరు ఇలాగే ఉంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? పొలిటికల్ అంటే ఏమనుకుంటున్నారు? మహిళా మండలి అంటే ఏమనుకుంటున్నారు? అంటే గెలిచాక ఏం చూపిస్తాను బూతులు పాడుతున్నారు, ఏమనుకుంటున్నారు? అసలు ఈ సినిమా మట్టుకు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం, ఎక్కడంటే అక్కడ ముట్టడిస్తాము. ఖబర్దార్ ఖబర్దార్. రోజు రోజుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కానీ దర్శకులు కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా సినిమాలో డబ్బులు సంపాదించుకోవడానికనే ముందుకొచ్చి ఎలా అంటే అలా సినిమాలు తీయడము. ముఖ్యంగా ఈ ప్రభుత్వ సారాయి దుకాణం అని ఒక టైటిల్ కూడా చూడడానికి అట్లా పెట్టారు. సరే మీరు తాగుబోతుల్లో ఏమన్నా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మాకేంటి అసలు తెలంగాణలో మన భాష ఏంది, మన యాస ఏంది, అసలు ఎట్లా ఉంది? ప్రపంచ దేశాల్లో మన సైడ్ చూస్తుంటే తెలంగాణలో ఉండి పరిశ్రమలు పెట్టుకొని సినీ ఫిల్మ్స్ పెట్టుకొని ఎదుగుకుంటా ఈ తెలంగాణలో ఇట్లా ఇంత నీచంగా ఆడవాళ్ళను మరీ ఘోరంగా ఆడవాళ్ళను సభ్య సమాజం తెరదించుకునే రకంగా ఇది ఇలా ఉంటే రాను యూత్ ఎక్కడ పోతారు? ఏం ఆదర్శంగా ఇస్తున్నాం యూత్ కి? వాళ్ళు మొత్తం సినిమాలు చూసి ఇప్పటికే చాలా చెడిపోయారు. ఒక సినిమా తీస్తే మనం మంచి మెసేజ్ ఇస్తే కింది వరకు పోతుంది. మొత్తం పిల్లలంతా ఇప్పుడు ఆన్లైన్ లో మొత్తము మొబైల్స్ చూసుకుంటా మొత్తం పాడైపోతున్నారు. ఇదే ఇప్పుడు నరసింహ అనే ఈయన నంది అవార్డు, ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన చూసి ఇంకా చాలా మంచి సినిమాలు తీయమని ఇవ్వడమే కానీ ఇట్లా నువ్వు చెత్త సినిమాలు తీసి సమాజానికి ఒక గలీజ్ గా మెసేజ్ ఇచ్చేసి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఇదంతా చాలా నీచంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఇదే నరసింహ గారు కానీ ఈ రైటర్ కానీ ఎవరైనా ఎవరు రాశారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తే వాళ్ళు భరిస్తారా? సమాజంలో ఎవరైనా భరిస్తారా? ఇప్పుడే ఆడపిల్లలకి రక్షణ లేదు. ఒక కన్ను మూసి తెరిచే లోపే పిల్లలకి ఎక్కడెక్కడ ఏ అవగాహన అయిపోతున్నాయి. అసలు మనకు తెలియదు, తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో కొల్లలా ఉన్నాయి. కనుక ఆడపిల్లలు బయటికి పోయి ఇట్లా ఈ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళని బతకనిస్తారు? అసలు మాట్లాడుతుంటే వినడానికి కనీసం అది ట్రావెలింగ్ 2 నిమిషాలు చూడడానికి ప్రాబ్లం కనిపిస్తుంది. వినాలంటేనే చాలా చెత్తగా ఉంది. అట్లాంటిది ఒక మహిళ, అది తెలంగాణలో ఎక్కడైనా సరే మహిళలు ఏ మహిళ అయినా కానీ అలా మాట్లాడితే ఒప్పుకుంటారా? బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడి వాళ్ళు స్వయంగా అది అనుభూతి పొందమని చెప్పండి ఫస్ట్. కానీ ఇలాంటి సినిమాలు తీసి రోజు రోజుకు ప్రతి ఒక్కరు డబ్బులే సంపాదించాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఒళ్ళొంచి సంపాదించాలి. ఇట్లా నీచమైనవి పెట్టి ఏదో ఈ 4 మాటలు మనం మాట్లాడినాం కదా, తీసేసినాం కదా, ఆ సినిమా పంపించేసేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా అనుకునే రకంగానే కానీ ఆ చెత్త లాంగ్వేజ్ వావివర్సలు లేకుండా, ఇంకొకటి మహిళలు ఏ వావివర్సలు లేకుండా డబ్బుల కోసం ఏమైనా చేస్తారు అన్నట్టుగా ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మంచితనంగానే చెప్తున్నాము. రాబోయే దానికి ఏదైనా అయిపోతే మాత్రం మేము బాధ్యులం కాదు. వచ్చే పరిణామాలకి ఖచ్చితంగా మీరు ఈ సినిమాను వెనక్కి తీసుకోండి. మీ మాటలు ఇవన్నీ బంద్ చేసేయండి. ఈ లాంగ్వేజ్ ఇవంతా చేసేయండి. మీరు సినిమాలో డబ్బుల కోసం అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, డబ్బుల కోసం మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇట్లా చెత్త సినిమాలు తీసి యూత్ నాశనం చేయకండి, సమాజాన్ని నాశనం చేయకండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ కొత్త బాధ్యతలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక ప్రకటన. గూగుల్ ఏపీకి వస్తే వైసీపీ ఏడవడం బాధాకరమన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గూగుల్ టేకౌట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయం ఉందేమోనని ఎద్దేవా. నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయన్న మాజీ మంత్రి కాకాని. ఆ బురదను వైసీపీకి అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం. యస్యానం బీచ్ లో రాష్ట్రీయ పండుగగా సంక్రాంతి సంబరాలు. ఆత్మీయ ఆతిథ్యంతో సంబరాలను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే ఆనందరావు, కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.